ఏంటి సంగతులు? ఈరోజు ఒక దగ్గరికి వెళ్ళబోతున్నాం. అదేంటంటే ఇప్పుడు అమెరికా మొత్తం స్క్వేర్ కిలోమీటర్స్ 98.5 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు, యావరేజ్గా 1,00,00,000 స్క్వేర్ కిలోమీటర్లు అనుకుందాం. అందులో గుట్టలు కొండలు కలిపి 20%, అంటే 20 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు. ఎడారులు 13%, అంటే 13 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల ఎడారులు ఉన్నాయి అమెరికాలో. వాటిల్లో ముఖ్యమైనవి అంటే అందుకే కొంచెం దాగి పెట్టాలి, ఆవేశం ఆగదు మనకి. అయితే ఆ ఎడారుల్లో అత్యంత పెద్ద అయిన మొదటి 4 ఏంది అంటే ఫస్ట్ది చివావా ఎడారి. అది న్యూ మెక్సికోలో ఉంటుంది, దాదాపుగా 4,90,000 స్క్వేర్ కిలోమీటర్లు. తర్వాత గ్రేట్ బేసిన్ డెజర్ట్, అది నెవాడా రాష్ట్రంలో ఉంటుంది, లాస్ వేగాస్ అవతల పక్కన, ఆల్మోస్ట్ 3,50,000 స్క్వేర్ కిలోమీటర్లు. తర్వాతది సొనోరన్ ఎడారి, అది ఇప్పుడు మనం ఉన్న అరిజోనా రాష్ట్రము ఫీనిక్స్ పక్కనే ఉంటుంది అనమాట, దాదాపుగా 3.5 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు. 4వది మొహావి ఎడారి, డెత్ వ్యాలీ ఉంటుంది కదా, అదే 1,24,000 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ 4ట్లో ఒకటైన సొనోరన్ ఎడారిలో ఉండే జంతువులు, వాటి లైఫ్ స్టైల్ అంటే ఎడారిలో కూడా జంతువులు ఉంటాయి కదా, కొండల్లో ఎన్ని ఉంటాయో ఆల్మోస్ట్ అన్ని రకాల జంతువులు ఇక్కడ ఉంటాయి, కానీ వాటి టైప్ వేరనమాట. ఎడారిలో ఉండే జంతువులు కొంచెం డేంజర్ ఎక్కువ, సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కువ వాటికి. వాటిలో ఉండే కొన్ని పాములు, కొన్ని జంతువుల్ని చూస్తానికి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం ఇక్కడున్న ఫీనిక్స్ దగ్గర నుంచి 2.5 గంటలు. మనం వెళ్ళే ఊరి పేరు టూసాన్. వెళ్దాం పద. ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే మన ఇండియా స్క్వేర్ కిలోమీటర్లు 32 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు, కొంచెం అటు ఇటు. వైశాల్యం భూమి ప్రకారము మన ఇండియా కన్నా కానీ అమెరికా 3 రెట్లు పెద్దదనమాట. వస్తావరా? ఏమడిగినా పని ఉందంటావు. సరే నేను లాగిస్తున్నా మరి. తొందరగా రావాలా? నాకు తెలియదు ఎప్పుడు వస్తానో, నాకు తెలియదు. సరే, పెట్రోల్. ఇది చూస్తుంటే మన పొలాలు గుర్తుకొస్తున్నాయి. చూస్తానికి వరి పొలాలకు మళ్ళీ ఉన్నాయి, కానీ ఇది గోధుమ అన్న అయి ఉండాలి, లేకపోతే ఉల్లిపాయలు అన్న అయి ఉండాలి. ఇక్కడ ఒక చిన్న ఎయిర్పోర్ట్ ఉంది, స్కై డైవింగ్ చేస్తారంట. ఇదేంది, ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఫైటర్ జెట్స్ కూడా కనపడ్డాయి, కొన్ని రిటైర్డ్. ఇవేమో అన్ని కాటన్ పొలాలు. దూది రోడ్డేమో అటు ఇటు దూది పడి ఉంది. ఇంతకుముందు నేను గ్రాండ్ క్యానియన్కి వెళ్ళినప్పుడు ఇది పోస్ట్ బాక్సులు కనపడ్డాయి కదా, అన్ని పోస్ట్ బాక్సులు ఒకటే దగ్గర ఎందుకున్నాయని కొన్ని కామెంట్లు చూసాయి. ఏంటంటే చిన్న పల్లెటూర్లలో ఇల్లు రోడ్డుకి చాలా లోపలికి ఉంటుంది అనమాట. అందుకని గవర్నమెంట్ సర్వీసు ప్రతి ఇంటికి వెళ్ళి డెలివరీ చేయదు. అక్కడక్కడ కామన్గా ఒక 40-50 పోస్ట్ బాక్సులు ఎవరి ఇంటి నంబర్ తోటి వాళ్ళు అలా పెట్టుకుంటారనమాట. వాళ్ళకు తోచినప్పుడు వచ్చి తీసేసుకొని వెళ్తూ ఉంటారు లెటర్లు. ఇప్పుడు టూసాన్ అనే ఏరియాకి వచ్చేసాం. ఇక్కడి నుంచి ఇంకో 20 నిమిషాలు వెళ్ళాలి మనం. అయితే ఇక్కడ పల్లెటూరు కదా, చుట్టూ చాలా మంది ఇళ్లలో కోళ్లు పెంచుకుంటున్నట్టున్నారు. ఎగ్స్ ఫర్ సేల్, గుడ్లు అమ్మబడును అని చెప్పి బయట రాసి పెట్టారు అనమాట.
చూడు ఎన్ని క్యాక్టస్లు ఉన్నాయో. ఈ క్యాక్టస్లు ఈ పక్కనే సుగారో నేషనల్ పార్క్ అని ఒకటి ఉంది. అన్ని ఇటువంటి పెద్ద పెద్ద క్యాక్టస్లు ఉంటాయి అన్నమాట చుట్టూ. ఇప్పుడే వచ్చాం. ఆల్రెడీ సూర్యారావు ఇరగదీస్తున్నాడు ఇక్కడ. వచ్చే దారిలో 2.5 గంటలు కదా, 3 గంటలు, లాస్ట్ 1 అవర్, లాస్ట్ 1 గంట మొత్తం కూడా మొత్తం అటు ఇటు అన్ని పొలాలు. ఇక్కడికి రాగానే ఏదో పిట్టగాళ్ళు అరుస్తున్నారు కొంతమంది. ఇది ఏంటంటే ఎంట్రన్స్ దగ్గర ఒక ఫీజు కట్టి లోపలికి వెళ్ళిపోవాలి నడుచుకుంటా. యానిమల్స్ ఎవరెవరు కనపడతారో చూద్దాం. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. $25 ఎంత ఉంది అంటే $2,000. $29 అంటే 2,700. Well, there's people going up down here, down some steps. ఇదిగో పేరు అరిజోనా సొనోరన్ డెజర్ట్ మ్యూజియం, సొనోరా. లోపలికి రాగానే ఇదిగో బల్లిగాడు ఫుల్ తిన్నట్టున్నాడు, సాలిడ్గా ఉన్నాడు. వీడేమో గీలా మాన్స్టర్. ఇంతకుముందు చెప్పా గుర్తుందా? అరిజోనా మెక్సికో దేశాల్లో ఉంటాడు. అరిజోనా రాష్ట్రం అమెరికాలో. తోకలో నుంచి వీడి బాడీలో నుంచి షుగర్కి మందు తయారు చేస్తున్నారు. ఇదిగో అరిజోనాలో మాత్రమే ఉండే బ్లాక్ కలర్ రాటిల్ స్నేక్ అడిడు. కట్ల పాముకు మళ్ళీ కట్లు ఉన్నాయి. వీడేమో బ్లాక్ టైల్డ్ రాటిల్ స్నేక్. మా రాటిల్స్ మోగియమ్మ నా కోసం. ఆ తల దగ్గర చూసారా మసిల్స్ ఎలా ఉన్నాయో? ఆ నోట్లో ఉండే ఉంటాయి కదా ఫ్యాంక్స్, కూరలు షార్ప్గా దించడానికి అనమాట. వైపర్స్ ఫ్యామిలీ కదా, అలానే షార్ప్గా ఉంటాయి. ఇదిగో రాటిల్స్ ఉన్నాయి ఇక్కడ. అయ్యో వీడేమో మిల్క్ స్నేక్, కరిసినా కానీ ఏం కాదు. వీడేమో టైగర్ రాటిల్ స్నేక్. టైగర్ కలర్ ఉంటుంది కదా, అందుకని అనమాట. బుడ్డిగా ఉంటాడు కానీ డేంజర్, అవుట్ కరిస్తే. వీడేమో మెక్సికో దేశంలో ఉండే బోవా అనే కొండ చిలువ జాతి అనమాట. వీడేమో స్పెకిల్డ్ రాటిల్ స్నేక్, ఇలా వైట్ కలర్లో ఉంటాడు. ఎందుకంటే ఇసుక ఎక్కువగా ఉండే ప్లేస్లో ఉంటాడు కాబట్టి ఇసుక కలర్ ఉంటుంది న్యాచురల్గా. వీడేమో మొహావి రాటిల్ స్నేక్, డెత్ వ్యాలీలో పడి తిరుగుతూ ఉంటాడు. వీడేమో మెక్సికో దేశంలో ఉండే ఒక పింజేరు జాతి అనమాట. వైపర్ రాటిల్ స్నేక్ కాదు, వైపర్.
పింజేరు జాతి, హైలీ వెనమస్. వీడు కూడా వీడు అమెరికాలో ఉండడు, మెక్సికో దేశంలోనే ఉంటాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు వీడైతే. వీడిని చూడటం ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. రాటిల్ స్నేక్ అని ఎలా కాదు అంటే, తోకకి రాటిల్ లేకపోతే రాటిల్ స్నేక్ కాదు, అంతే. గవ్వలు లేకపోతే రాటిల్ స్నేక్ కాదు. చూడు ఎంత కామ్గా ఉన్నాడో. మళ్ళీ బ్లాక్ టైల్డ్ రాటిల్ స్నేక్ గాడు ఎంత కామ్గా ఉన్నాడు కదా. వాడి గురించి ఒక మాట చెప్పాలా, కామ్గా ఉన్నాడు కానీ లౌడెస్ట్ ఫెల్లో గాడు. ఒక్క ముద్దు పెట్టాడంటే ఖేల్ కథం, దుకాణం బంద్. వీడు ఎంత ఉన్నాడు, కప్పగాడు. ఓ 1/2 కిలో పైన ఉంటాడు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఉంటాడు అనమాట వీడు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇదిగో ఇక్కడ ఉండే తేళ్ళు ఉంటాయి చూడు, ఇక్కడ ఇదిగో ఇలా కలర్లో మెరుస్తూ ఉంటుంది అనమాట. జూమ్ వస్తుంది అడుగు. ఇక్కడ చాలా ఎక్కువ ఈ రాష్ట్రాల్లో. ఇదిగో ఇక్కడ చూడు, పేడ పురుగు. కదులురా అటు ఇటు. పేడ వేస్తే కానీ కదలడేమో. ఇదిగో వాటర్లో ఉండే వాటర్ బగ్, ఒక రకమైన పురుగు. మన దగ్గర ఉంటాయి కదా, నీళ్ళల్లో తేలుతూ ఉంటాయి చూడు పైన, నీళ్ళ తేలు, ఆ జాతి అనమాట. మొన్న గ్రాండ్ క్యాన్యన్ వెళ్ళినప్పుడు కొలరాడో నది, లేకపోతే లాస్ వేగాస్ పక్కన ఉన్న లాఫ్లిన్కి వెళ్ళినప్పుడు కొలరాడో రివర్లో దిగాం కదా, ఆ కొలరాడోలో ఉండే చేపలు అనమాట ఇవి. మనం నేషనల్ జియోగ్రాఫిక్లో చూస్తాం కదా, సముద్రంలో అడుక్కి లోపల నుంచి పైకొచ్చి కూర్చొని ఉంటాయి చూడు, అయ్యి ఒక రకమైన ఈల్. ఇదిగో వీడేమో సీ హార్స్. ఇద్దరున్నారు చూడు ఇక్కడ. చెట్టు వెనకాల ఉన్నాడు ఇంకా. సీ హార్స్లో చిన్న రకం అనమాట, పిగ్మీ సీ హార్స్ అంటారు. ఇవి ఇక్కడి నుంచి లోపలికి ఇట్లా నడుచుకుంటూ వెళ్తాం అనమాట. ఇక్కడ ఏదో కేవ్, ఒక గృహ ఉంది, ఇందులో మినరల్స్ ఉన్నాయంట. అసలు ఈ గృహలో నేను పడతానేమోలే. పోదాం. అంటే చీకటిగా ఉంది.
చూడాలా మెరుస్తున్నాయో. ఒక రకమైన మాయిశ్చర్ ఉంది వాటికి. చూడ ఎలా ఉందో. ఒక పక్క రాయి, ఇంకో పక్క మినరల్స్గా మారిపోయిందంతా. సేమ్ పాప్కార్న్ మళ్ళీ ఉంది. ఇక్కడ చూడు, ఇది ఒక రకం. అంతా కాల్షియం. కాల్షియం అనేది వాటర్తో పాటు కలిసి అలా మారిపోయింది. చుక్క చుక్క పడుతుంది. ఓ ఇక్కడ చూడు, పెద్ద సిస్టమ్ ఏముంది అసలు. అది లోపల చూడు ఎలా ఉందో. ఇక్కడ చూడు, ఒక ఫాసిల్ ఎలా ఉందో. ఇదిగో దాన్ని అంతే ఉంచారు తీయకుండా. ఇదిగో ఇదిగో వీడిది. ఈ స్లాత్ బేర్ గడిది. స్లాత్ బేర్ అంటే ఒక రకమైన ఎలుకబంటి అనమాట. అదే యానిమల్. చాలా రోజుల నాడు, లక్షల సంవత్సరాల నాడు. ఇదిగో పైనేమో గబ్బిళ్ళలు. అయ్యిళ్ళు తీసుకొచ్చి పెట్టినట్టున్నారులే. ఇప్పుడు గబ్బిలంగాడు ఇక్కడ లైట్ ఉంది. లోపల చూడు, కుండలు ఉన్నాయి. మనుషులు ఉండేవాళ్ళు అనుకుంటా. ఇక్కడ దొరికిన ఈ అన్ని మినరల్స్ చూడు అసలు ఎన్ని ఉన్నాయో. అన్ని రకాలు ఉన్నాయిగా. ఆల్ సైజెస్ అండ్ కలర్స్. నువ్వు చూడు, కాపర్ రాగితోటి మిక్స్ అయిపోయి ఉంది. ఇదేంది టంగ్స్టన్ తయారు చేస్తారు కదా, దీని నుంచే వుల్ఫ్రమ్ అంటారు, వుల్ఫనైట్. దీని నుంచే టంగ్స్టన్ తయారు చేస్తారు. ఇదిగో కాపర్, ఇదిగో క్వార్చ్. ఎన్ని ఉన్నాయిరా బాబు. కొన్నిటిని షేప్ చేశారు చూడు, ఆర్నమెంట్స్కి. మళ్ళీ చేతుల్లో మెడకేసుకుంటారు కదా మనుషులు. వెనకాలేమో ఫాసిల్, ఏదో యానిమల్ ఫాసిల్. ఇదిగో ఇదేంది సిల్వర్ అంట.
సిల్వర్ ఏంది ఇది? ఏమో మరి. ఓహో, ఇక్కడ చూడు, న్యాచురల్గా పెరుగుతుంది ఇక్కడ. క్వార్చ్ క్రిస్టల్, ఇదంతా కూడా క్వార్చ్. లోపలికి ఇంకెంత లోపలికి ఉందో. ఈ క్వార్చ్ అనేదాన్ని ముఖ్యంగా వాచుల్లో వాడతారనమాట. ఎందుకంటే టెంపరేచర్ అటు ఇటు అయినప్పుడు క్వార్చ్ ఇట్లా ఎక్స్పాండ్ లావుగా చిన్నగా అవ్వదు, దాని షేప్ మారదు. అందుకని క్వార్చ్ వాచ్లు అంటారు. ఇంతకుముందు చెప్పా గుర్తుందా, అరిజోనా రాష్ట్రాన్ని కాపర్ స్టేట్ అంటారని. ఎందుకంటే ఇక్కడ కాపర్ బాగా దొరికిద్ది అనమాట, మైనింగ్ చేస్తారు. అలా చేసినప్పుడు అప్పుడప్పుడు కొన్ని ముద్దలు దొరుకుతాయి సాలిడ్గా. ఇది చూడు, దీంట్లో ఒక 20 గ్రాములు కాపర్ ఉంటుంది. ఇదంతా కాపర్ కాదు, 25 గ్రాములు ఉంటుంది. ఇక్కడ రాశారు చూడు. ఇక్కడ చూడు, అంతరిక్షంలో నుంచి రాలిపడ్డ ఐరన్ మీటియోరైట్ ముక్క, ఉల్క. ఈ చుట్టుపక్కల ఎక్కడో బడి ఉంటుంది. ఇది రావట్లేదు, ఎత్తుకెళ్ళిపోతారని అతికిచ్చేసినట్టున్నారు. చాలా రేటు ఉంటుంది. నా అంచనా ప్రకారం $1,00,000 ఉండొచ్చు, అంటే ₹1 కోటి. ఇదేంది, ఏదో మంచి డిజైన్ తయారు చేశారు. ఇదిగో చంద్రారావు చంద్రుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన రాయి, మూన్ రాక్. ఇంట్రెస్టింగ్ ఉంది. లోపల 1-2 చోట్ల తలకి తగులుతుంది పైన. ఇదిగో ఇక్కడ ఒక మౌంటైన్ లైన్ ఉండాలి, కానీ నవంబర్ 13, 2025లో వాడిని చంపేశారంట వీళ్ళే. ఎందుకంటే వాడు పెద్దోడయ్యాడు, కాళ్ళు అరిగిపోయి లోపల బాగా నొప్పి పుట్టి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గట్లేదంట. హ్యూమెన్లీ యూథనైజ్డ్ అని చెప్పారు, అంటే నొప్పి తెలవకుండా చంపేశామని రాశారు అక్కడ. ఈ మౌంటైన్ లైన్ అనేవాడు 13 సంవత్సరాలు, మామూలుగా 14-15 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకరానమాట. ఇడుగు ఇక్కడ చూడు, తోడేలు, గ్రే వూల్ఫ్ అంటారు అనమాట. ఇద్దరున్నారు. I'm not certain. It's some kibble. They're like a dog, and you can feed them kibble. They think they get more meat than you normally give a dog. But సేమ్ హస్కీ కుక్క కాడికి మళ్ళీ ఉన్నాడు కదా. ఒకప్పుడు కుక్కలు కూడా వైల్డే. ఐసేజ్లో ఆ జంతువులకి, కుక్కలకి కూడా ఫుడ్ దొరకటం ఆగిపోయింది. మనుషులు దాచిపెట్టుకొని ఉప్పు రాసి దాచిపెట్టి తర్వాత తినేవాళ్ళు కదా. అలా ఒక ముక్కేస్తే ఒక రకమైన జాతి జంతువులు వచ్చి మన దగ్గర తిని మళ్ళీ పెడతారని చెప్పి పక్కన కూర్చున్నాయి. వేరే జంతువులు వస్తే ఈ కాపలా కాసి వాటిని పంపించేసాయి. అలా కుక్కలు అయిపోయినాయి అనమాట. కుక్కలు అలా పెంపుడు జంతువులు అయిపోయినాయి మనుషులకి. వాటికి ఫుడ్ దొరికిద్ది, మనకి సెక్యూరిటీ దొరికిద్ది. విన్ విన్ సిచ్యువేషన్. ఇక్కడ రాటిల్ స్నేక్స్ కూడా ఎక్కువ కనపడితే మాకు చెప్పండి అని రాశారు.
ఇది చూడు ఎలా ఉందో. ఇప్పుడు సైన్స్ అంటే ఏంటి అంటే ఒక చిన్న విషయం చెప్తాను అర్థమయ్యేటట్టు. చాలా రోజుల నాడు ఎప్పుడైతే మనిషి అప్పుడప్పుడే నాలెడ్జ్ అనేది వస్తుందో, ఒక ఉదాహరణ చెప్తా. మంటలో ఏలు పెట్టాడు అనుకో, అది కాలిందనుకో, మళ్ళీ పెడతాడా? పక్కన వాళ్ళకి చెప్తాడనమాట, ఇక్కడ మంట పెడితే కాలింది అని. అప్పటికి మాటలు కూడా ఇంకా రాలేదు. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చెప్పారు, వాళ్ళు వింటారు. అలా కొన్ని ఏ విషయాలైతే తెలుస్తున్నాయో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చెప్పుకోవటం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా రాయటం మొదలైంది. ఒక విషయాన్ని నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి అంటే రాసి ఎక్కడన్నా జాగ్రత్తగా పెట్టాలి. ఒక చెప్పేవంటే అందరూ నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేస్తారని లేదు. మంటలో ఏలు పెడితే కాలుతుంది అని ఒక పుస్తకంలో రాసాడు అనుకుందాం. తర్వాత లక్షల మందికి లక్షల విషయాలు తెలిస్తే అవన్నీ ఒక దగ్గర రాస్తే వాటిలన్నిటినీ బుక్స్ చేసి నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేస్తే ఆ బుక్సే సైన్స్, నాలెడ్జ్ అనమాట. వీటిని చూడు, వీటిని వైల్డ్ హాగ్స్ అంటారు. ఒక రకమైన పంది. ఈ ఎడారిలో ఉండే చెట్లన్నిటికీ ఇలా ముళ్ళులు ఎందుకు ఉంటాయో చెప్పాలా? ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఫస్ట్ వేరే జంతువులు వచ్చి తినేయకుండా ఉండటానికి సెల్ఫ్ డిఫెన్స్, అది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఆకులు వెడల్పుగా ఉంటే దానికి వాటర్ కంటెంట్ ఎక్కువ కావాలి. అప్పుడు ఎడారిలో వాటర్ ఎక్కువగా తీసుకోవటం మూలాన ఆ చెట్లు చనిపోతాయి అన్నమాట. ముళ్ళులాగా ఉంటే వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటుంది. రెండో ముఖ్య కారణం. మూడో కారణం కూడా ఇంకోటి ఉంది. ఏంటంటే, ఇప్పుడు వాతావరణంలో తేమ ఉంటుంది కదా, ఆ తేమని ఇదిగో ఈ ముళ్ళు ఈ చివర్లు ఉన్నాయి కదా, ముళ్ళు చివర్లు, అవి గాలిలో ఉన్న తేమని కొంచెం కొంచెం అబ్జర్వ్ చేసుకొని, అంటే పీల్చుకొని లోపలికి లాక్కుంటాయి అన్నమాట. ఇది చిన్న చెట్టు కదా, కొన్ని చెట్లలో వేల లీటర్ల నీళ్లు ఉంటాయి. అంటే సినిమాల్లో చూపించినట్టు ఇట్లా కొయ్యంగానే రావు, మామూలుగా ఉంటాయంటనా. ఆ వాటర్ని డైరెక్ట్గా తాగలేము, కెమికల్స్ కూడా ఉంటాయి. ఆ ముళ్ళన్నీ కోసేసి ఇట్లా పిండితే లిక్విడ్ వచ్చింది, అది వాటర్ కదా అని చెప్పి తాగేమనుకో లోపల సిస్టమ్ ఎగురుతుంది. ఎడారిలో ఉన్నట్లకి అలా ఎలా ఉన్నాయి అంటే, సిస్టమ్ అలా ఎందుకు ఉంది అంటే చాలా సింపుల్. ఎడారిలో ఉన్నట్లకి అలా లేవు, అలా ఉండగలిగినవి మాత్రమే ఎడారిలో మిగిలినాయి. అర్థమైందా? అంటే చాలా రోజుల నాడు మామూలు చెట్లు కూడా ఉండేవి, అవి బతకటం వాటి వల్ల కాలేదు, చచ్చిపోయినాయి. ఈ మిగిలినాయి అనమాట. మిగిలినాయి కాబట్టి ఇవి ఇంతే ఉన్నాయి. చూడు ఎలా ఉందో, లోపల పడ్డామా పైకి ఫ్రీ టికెట్. ఇటు చూడు, వెళ్ళిపోయాడు. చూడు ఎంతలా ఉన్నాడు. అక్కడ చూడు, అడుగు రకమైన తొండగడ అనమాట.
మీకు కెమెరాలో తెలుస్తుందో లేదో, పెద్దగా ఉన్నాడు ఆడు. 1.5 ఫీట్ ఉంటాడు. ఈడు కూడా వెళ్ళాడు, ఇద్దరు ఆడుకోవటానికి. ఇప్పుడు చీమలు ఉంటాయా, పైకి చిన్న హోల్ కనపడుతుంది కదా, కానీ లోపలికి ఇదిగో ఇలా కట్టుకుంటాయి ఇల్లులు. అలా ఉంటుంది అనమాట చీమ ఇల్లు. డబుల్ బెడ్ కూడా కాదు రో, చాలా బెడ్లే ఉన్నాయి, పెద్ద టవరే కట్టారు. అయ్యో పిట్టగడి గుడ్లు. కొన్ని పిట్టగాళ్ళు ఉన్నారు ఇక్కడ, గద్దలు. వల్చర్ రాబందు. అడుగో వెనకాల ఇంకోటి ఉన్నాడు కింద, ఆడు గద్ద. ఇప్పుడు ఈ రాటిల్ స్నేక్ ఉందా, ఇదిగో ఇక్కడ తోక ఉంది కదా, ఇదిగో తోక ఉందా, ఆ తోక ఇలా ఉంటుంది అనమాట. ఇదిగో ఇలా సౌండ్ చేస్తూ ఉంటాడు. ఇలా ఒకదానికొకటి ఇట్లా లింక్ అయి ఉంటాయి గోల్స్ ఉన్నట్టు. ఈ సౌండ్ కనుక మనం బయట ఉన్నప్పుడు వినపడిందంటే మంచిదే అనుకోవాలి. ఎందుకు అంటే చెప్తా వినం. ఇదిగో వీడు ఉన్నాడా, ఆ సౌండ్ అనేది ఫస్ట్ వార్నింగ్ ఇవ్వటం అనమాట, సెల్ఫ్ డిఫెన్స్ కోసం. ఇదిగో ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి అవి మోగిస్తాడు. అవి మోగిచ్చాడు అంటే ఇంకా కరవబోతున్నాను అని. అటువంటప్పుడు కదలకుండా అంతే ఉండి చూసి అడుగేసుకుంటూ బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక్కోసారి ప్రద్దాక మోగిడు, పొరపాటున కాలేసామనుకో, పొరపాటున కాలేస్తే వార్నింగ్లు ఏమి ఉండవు, డైరెక్ట్ ఒక కిసు పెడతాడు. ఇంకోటి ఏంటంటే ఈ పాములతోటి, రాటిల్ స్నేక్స్ తోటి ఇంకో ముఖ్యమైన విషయం, పెద్ద పాము కరిసినా బ్రతికే ఛాన్సులు ఉంటాయి ఏమో, కానీ చిన్న పిల్లోడు కరిస్తే బ్రతికే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 0. ఎందుకంటే పాములకి విషం అనేది చాలా ముఖ్యమైనది. అది ఎంత వాల్యుబులో రాటిల్ స్నేక్స్లో పెద్ద వాళ్ళకి తెలుసు అనమాట, చిన్న వాళ్ళకి తెలియదు. అందుకని వార్నింగ్ ఇవ్వడానికి ఒక్కొక్కసారి అసలు వినం కూడా ఎక్కివ్వడు పెద్ద పాము కరిసినప్పుడు, లేకపోతే కొంచెమే ఎక్కిస్తాడు. పిల్లోడు అనుకో తెలవదు, చిన్న బేబీ అయితే లోపల ఎంత ఉంటే అంత ఎక్కిచ్చేసిద్ది అనమాట. అందుకని పిల్ల రాటిల్ స్నేక్స్ పెద్ద వాటిల కన్నా డేంజర్. ఇక్కడ చూడు బ్లూ హెరాన్. మనము లాస్ట్ టైం ఫ్లోరిడా వెళ్ళినప్పుడు అక్కడ అడవిలో కనపడ్డాడు వీడు, గుర్తుందా? వాడే బ్లూ హెరాన్, బ్యూటిఫుల్ బర్డ్, కొంగ అనమాట, ఒక రకమైన కొంగ జాతి అనుకోవచ్చు. ఒక్క కాలు మీద కూర్చున్నాడు చూసారా? జూమ్ వేసుకుందాం వాళ్ళు. కొన్ని పిట్టలు ఒంటికాల మీద ఎందుకు నిలబడి ఉంటాయో తెలుసా? ముఖ్యమైన కారణాలు. ఒకటి, బాడీ హీట్ పోకుండా. ఇప్పుడు 2 కాళ్ళు ఇలా ఉన్నాయనుకో, 2 కాళ్ళు నేలకి కాంటాక్ట్ అయి ఉంటాయి అంటే 2 కాళ్ళలో నుంచి బాడీలో ఉండే వేడి నేలకి వెళ్ళిపోతూ ఉంటుంది. బూట్లు వేసుకో కదా, అందుకని ఒకటే కాల్లో నుంచి వేడి కిందకి వెళ్తూ ఉంటుంది, ఇంకో కాల్ని సేవ్ చేసుకుంటుంది. అది ముఖ్యమైన కారణం. రెండవ కారణము, చాలా దూరం నుంచి ఒక యానిమల్ చూస్తే చూడటానికి పర్సంటేజ్ కొంచెం తగ్గిద్ది. 2 కాళ్ళు ఉంటే కొంచెం లావుగా కనపడిద్ది పిట్ట, ఒక కాలు ఉంటే ఒకటి కనపడుతుంది కదా, అందుకని అనమాట. మ్యామత్ అనే ఎలిఫెంట్ బోన్స్, టస్క్ అంటే అది దంతం. ఇది రెప్లికా, రియల్ కాదు. ఇటువంటిదే శాన్ పెడ్రో అనే నదిలో దొరికింది, దాన్ని రెప్లికా తయారు చేశారు. డమ్మీ, ఒరిజినల్ది ఎక్కడో మ్యూజియంలో ఉంటుంది.
ఇక్కడ చూడు ఎలా వస్తున్నాయో ఫ్రూట్స్. ఇది ఏంది తెలుసా? దీని పేరు అగావే అనే ప్లాంట్. ఇది ఒక రకమైన మొక్క. ఇప్పుడు మందు తాగే టకీలా ఉంటుంది కదా, దీంట్లో నుంచే తయారు చేస్తారు. ఇది ఉందా కింద బాగా గడ్డలాగా వచ్చింది అనమాట. ఇదిగో బాగా పెరిగిన తర్వాత దీన్ని కట్ చేసేస్తే ఒక గడ్డ వచ్చింది పెద్దది, ఒక 50 కిలోలు 40 కిలోలు అలా ఉంటుంది. దాన్ని ముక్కలు ముక్కలు చేసి భూమిలో వేసి మంట పైనుంచి నిప్పు పెడతారు. అంటే ఇవి మగ్గేటట్టుగా పెట్టి తర్వాత వాటిని తీసుకొని వచ్చి దాంట్లోంచి జ్యూస్ తీసి టకీలా అనే డ్రింక్ తయారు చేస్తారనమాట. టకీలా అనేది మెక్సికోలో మాత్రమే తయారు చేస్తారు. వేరే దగ్గర ఎక్కడ తయారు చేసినా కానీ టకీలా అని పెడతానికి వీలు లేదనమాట రూల్స్ ప్రకారం. ఇవన్నీ అయ్యే అంటే వేరే కూడా ఉన్నాయి కొన్ని. ఇవి మొత్తం అన్నీ కూడా ఈ అరిజోనా రాష్ట్రంలో ఎడారిలో న్యాచురల్గా పెరిగే మొక్కలు. ఇది ఇక్కడ చూడు ఎలా ఉందో, కాండం ఇంత లా ఉంది, ఆకులు చూడు ఎలా ఉన్నాయో. చాలా వెరైటీగా ఉంది ఈ చెట్టు. దీన్ని ఎక్కడ చూసినట్టు గుర్తు రావట్లేదు నాకు ఇప్పుడు దాకా. నేచర్ కానీ యానిమల్స్ కానీ కంప్లైంట్ చేయటం ఉండదు. అవసరానికి తగ్గట్టుగా మారతయ్యే తప్ప కంప్లైంట్ చేయవు. ఆహా ఇక్కడ చూడు, క్యాక్టస్ గార్డెన్ అంట. ఎన్ని క్యాక్టస్లు ఉన్నాయో. సరే ఫాస్ట్గా ఒక రౌండ్ వేసుకుందాం. ఇదేంది రో, ముళ్ళు తీసేశారా? ఇది ఇంతే ఉంటుందా? ముళ్ళు తీసేశారు అనమాట మన ఫీల్ కోసం. ఇందాక చూసిన ఫ్రూట్స్ ఇది చూడు, ఇళ్ళ దగ్గర కూడా పెంచుకుంటారు వీటిని. ఇదిగో ఈ ఫ్రూట్స్ తింటారు, ఎల్లో కలర్లో భలే అవుతాయి. ఇంకా సీజన్ రాలేదు. ప్రిక్లీ పేర్ అంటారు. ప్రిక్లీ ఎలా ఉంటుందంటే కొంచెం డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా, కొంచెం ఆ టేస్ట్ ఉంటుంది. చూడు పెద్ద పొదే ఉంది ఇక్కడ. వీటిని పైప్ క్యాక్టస్ అంటారు. పైప్ క్యాక్టస్. వీటిల్లో బ్యారల్ క్యాక్టస్ ఉంటుంది, సగూరో క్యాక్టస్ అని చాలా రకాలు ఉన్నాయి. ఏదైనా జంతువు వెంబడబడితే ఆ మధ్యలోకి వెళ్ళామనుకో మనం సేఫ్. కాబట్టి మనకి కూడా కొంచెం పుంపుహార అయింది అనుకో, అయ్యి గుచ్చుకొని ఏమైతే 4 దెబ్బలు తగులుతాయి, ప్రాణాలు అయితే పోవుగా. ఈ చూడు పాములు ఉన్నట్టే ఉన్నాయి. ఒక్కొక్కటి చెట్లకు మళ్ళీ కాదు, కత్తులు ఉన్నట్టున్నాయి. ఇది చూడు, ఇది ఎంత వెరైటీగా ఉంది. మామూలుగా ఇంతే ఉంటుంది కానీ పెద్ద ముళ్ళులు అవుతాయి చూడు, అదే రకం. కానీ దాని ముళ్ళులు చిన్నగా ఉన్నాయి. ఇగో దీనికి కూడా ఫ్రూట్స్ వస్తున్నాయి.
ఈ చూడు బీరకాయలు ఉన్నట్టున్నాయి, ముట్టుకుంటే ఓ ముళ్ళులు ఉన్నాయి రో. అందుకే ఎడారిలో ఉన్నదాన్ని దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. అన్ని వెపన్సే, మొత్తం కనపడే అన్ని వెపన్సే ఇవన్నీ. ఇందాక చెప్పే గుర్తుందా, ఎడారిలో ఉన్న ప్రతి దానికి ఎందుకు ముళ్ళు అలా ఉంటాయి? ఈ చూడు గుమ్మడికాయలు ఉన్నట్టున్నాయి కానీ ముళ్ళులు. వీడి పేరు ఆటర్ అంటారు అనమాట. యుఎస్లో అన్ని చోట్ల నదులు కాదు లేక్స్ ఉంటాయి కదా, ఆ లేక్స్లలో పడి తిరుగుతూ ఉంటాడు అనమాట. చాలామంది సీల్ అని కన్ఫ్యూజ్ అవుతారు తెలవని వాళ్ళు, కానీ వీడు ఆటర్. మంచిగా ఆడుకుంటున్నాడు. ఆడుకోమ్మా ఆడుకో. ఇక్కడే ఉన్నాయి ఇవి కొన్ని చేపలు ఉన్నాయి. ఇదిగో బిగ్ హార్న్ షీప్, ఎడారిలో తిరిగే గొర్రెలు అన్నమాట. అప్పుడు మనం లాస్ వేగాస్ పక్కన ఉన్న వ్యాలీ ఆఫ్ ఫైర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అడవిలో కనపడ్డారు వీళ్ళు. గుర్తుందా మీకు ఎవరికన్నా? బిగ్ హార్న్ షీప్ కాదు, మౌంటైన్ గోట్. బిగ్ హార్న్ షీప్ అంటే కొమ్ములు 10 కిలోల దాకా పెరుగుతాయి. ఇదిగో వాటర్ గార్డ్ పక్కనే ఉన్నాడు. ఊరి తిరగటం ఆగురా, కాసేపు చూస్తా. వాటర్ గాడు మామూలుగా ఈ టైంకి నిద్రపోతూ ఉంటాడంట రోజు. ఏందో ఈరోజు బాగా యాక్టివ్లో ఉన్నాడు. 17 సంవత్సరాలు అంటే ఆడికి. స్టింగ్రేని పట్టుకోబోతున్నాం. ఇక్కడ చేతులు కడుక్కోమన్నారు ఫస్ట్. ఇదిగో వాళ్ళు ఏం చెప్పారంటే జస్ట్ మన చేతులు ఇలా పెడితే అయ్యే వచ్చి ముట్టుకుంటాయంట. ఎందురా ఒక్కడు రాడు, ఇడిగిడిగి వచ్చాడు చూడు. అరే ఓకే, ఇంకొంచెం వంగాలనుకుంటా మనం. అరే ఇట్రామ్మా. ఆ తోకను ముట్టుకోకూడదు ఎప్పుడైనా సరే. తోక పెట్టి కొడితే దిగిపోతుంది ఒంట్లోకి. ఇంకోటి ఏంటంటే మనకి గోల్డ్ ఉంటాయి కదా, ఇగో గోల్డ్, వాటికి తోక దగ్గర చెప్తా చూడు రాని, అక్కడ గోల్డ్ ఉంటాయి. వాటికి గోల్డ్ కాదు ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళుల్ని వాళ్ళు కట్ చేసేస్తారు. నేను చెప్తా ఎందుకు రాని. ఊరి ఇటు రండిరా, ఒకళ్ళు రండిరా నా దగ్గరికి. నేనేం చెయ్యను రా. అంటే ఈడు వచ్చాడు, ఈడు మంచోడు. ఇట్రా అమ్మా, ఇట్రా ఇడిగి పెద్దోడు. ఒరే ఇడిగో అమ్మ, ఇట్రా అమ్మా, ఇట్రా ఇదిగో. అదిగో ఆ తోక దగ్గర నేను చెప్తా రాని. అదిగో ఆ తోక దగ్గర రీ అదిగో ఆ బాడీ దగ్గర తోక దగ్గర మిక్స్ అయ్యే పార్ట్ ఉంది చూసారా.
అక్కడ ఒక పదునైన వెపన్కి మళ్ళీ ఉంటుంది, దాన్ని వీళ్ళు కట్ చేసేస్తారంట. ఇంకోటి ఏంటంటే వీటికి మొప్పలు, చేపలకేమో నోరు కింద ఉంటాయి కదా, వీటికి నోరుకి ముందు ఉంటాయి. అయ్యో 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 అయ్యే మొప్పలు, అయ్యో అయ్యి మొప్పలు. కొరకవు, భయపడాల్సిన పని లేదు, కొరకవు. ఇదిగో ఇది ఇది వచ్చాడు చూడు, ఇది 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 మెత్తగా భలే ఉన్నాడు ఇడు. సాఫ్ట్గా గట్టిగా. ఈ సొనోరన్ అనే ఎడారి అరిజోనా రాష్ట్రంలో మాత్రమే కాదు, కింద మెక్సికోలోకి వెళ్ళి తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో కలిసిపోయింది. ఆ పసిఫిక్ మహాసముద్రం కలిసే ఏరియాని మెక్సికోలో ఆ మధ్యలో ఉండే పార్ట్ని బాహా కాలిఫోర్నియా అంటారు. అక్కడ ఉండే స్టింగ్రేల్ అనమాట వీళ్ళంతా. స్టింగ్రేల్లో చాలా రకాలు ఉంటారు. ఆ రకాలన్నీ కూడా ఆ సముద్రాల్లో అక్కడ తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇదేం రకం, ఇది ఇంకో రకం ఉంది చూడండి. అన్ని బొడిపెళ్ళు ఎలా ఉన్నాయో. ఇక్కడ చూడు, రాళ్ల మీద పెరిగే చెట్లు మన దగ్గర చాలా ఉన్నాయి, మన ఇండియాలో. రావి చెట్టుకు మళ్ళీ ఉంది కానీ అది కాదులే, మన దగ్గర అయితే చాలా ఉన్నాయి. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రెస్టారెంట్, గిఫ్ట్ షాపులు అవన్నీ ఉన్నాయి. ఇది చూడరా బాబు, వామ్మో. వీటికి ఫ్రూట్స్ వస్తాయని చెప్పా కదా, ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అదిగో ప్రిక్లీ పేర్ అంటారు. అది ఎలా ఉంటుందంటే కొంచెం మన డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ ఉంటుంది. షేప్ కూడా అంతే ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఇంత బుడ్డి క్యాక్టస్ ఉందా, దీనికి కూడా ఫ్రూట్స్ ఉన్నాయి. ఇగో హమ్మింగ్ బర్డ్స్. లెన్స్కి కూడా దొరకట్లేదు, కెమెరా లెన్స్కి కూడా ఫోకస్ అవ్వనంత చిన్నగా ఉంది. ఫోకసే అవ్వట్లేదు, అంత బుజ్జిగా ఉంది మరి అది. ఇప్పుడు దొరికింది. ప్రపంచంలో అన్నిట్లో కల్లా చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. రోజులో 24 గంటలు ఉంటే కనీసం 18 గంటలు 20 గంటలు ఫుడ్ కోసము తిరుగుతూనే ఉంటాడు పాపం వీడు. ఎందుకంటే చాలా ఎనర్జీ వాడుకోవాలి, చాలా ఎనర్జీ కావాలి ఫ్లై అవ్వటానికి. బా ఉరి 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 ఏడురా, ఇడుగో మరీ దగ్గరికి వెళ్తే పారిపోతున్నారు. దూరం నుంచి జూమ్ కొడితే కెమెరా లెన్స్కి ఫోకస్ దొరకట్లేదు. బ్యూటిఫుల్ బర్డ్స్. యూఎస్లో కాలిఫోర్నియాలో కూడా ఫుల్ ఉంటాయి హమ్మింగ్ బర్డ్స్, మన ఇంటి దగ్గర కూడా ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు.
నాకే సరిగ్గా కనపడట్లేదు వాడు. ఎక్కడరా? ఇడిగో. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వీడు వెనక్కి కూడా ఎగరగలడనమాట. మొత్తం నాకు తెలిసి పక్షుల్లో వెనక్కి కూడా ఎగరగలిగిన ఒకటే ఒక పక్షి వీడే, హమ్మింగ్. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, దూరం నుంచి చూసిన వాళ్ళు వీటిల్ని ఒక రకమైన కందిరీగనో లేకపోతే ఏదో పురుగో లేకపోతే తూనీగో అనుకుంటారు తెలవని వాళ్ళు. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆడు అన్నాడు ఒకసారి ఇది హమ్మింగ్ బర్డ్ అని నేను చెప్తే ఫస్ట్ టైం కాలిఫోర్నియాలో, ఏంటి హమ్మింగ్ బర్డ్సా, నేను ఇన్ని రోజులు వాటిని తూనీగలో ఏదో పురుగులో అనుకున్నా అన్నాడు ఒకసారి. షాక్ అయ్యాను నేను. అమ్మ ఒక్కసారి రెక్కలు తీయమ్మా నా కోసం, పఫీ అవ్వు, ఒక్కసారి రెక్కలది. హనీ దాక్కుంటూ ఉంటాడనమాట. ముఖ్యంగా వీడు తాగేది హనీ కాదు, పువ్వు లోపల ఉంటుంది కదా. అమ్మారా అమ్మ కొంచెం కదులమ్మా. నేను ఎంత జూమ్లో ఉన్నానో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. అది ఎంత దగ్గరికి వచ్చినా పారిపోలేదు ఏంది వీడు. ఇది బాగా ధైర్యం ఎక్కువ అనుకుంటా. నాన్న హమ్మింగు ఆకలవుతుందా? ఎగురుకుంటూ చెవు పక్క నుంచి వెళ్ళాడు, వీవ నేను పడింది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, హమ్మింగ్ బర్డ్ గాడి వెయిట్ ఎంత ఉంటుందో చెప్పండి. ప్రపంచంలో కల్లా అన్నిట్లో కల్లా అత్యంత చిన్న పక్షి హమ్మింగే, చిన్న గుడ్డు పెట్టేది హమ్మింగే. చిన్నగా ఉన్నది కాబట్టి చిన్న గుడ్డు అనుకుంటున్నారు కదా, సర్లే. కానీ ఈ వెనక్కి వెళ్ళగలిగేది కూడా హమ్మింగే ఎగురుకుంటా. ఇప్పుడు చెప్పండి మీ అంచనా ప్రకారం ఎంత ఉంటుంది హమ్మింగ్ బర్డ్ వెయిట్ చెప్పాలా? 20 గ్రాముల కన్నా ఎక్కువ ఉండదు. 20 గ్రాములు గుజ్జిగా. మొన్న మనం పెట్రిఫైడ్ ఫారెస్ట్కి వెళ్ళాం కదా, ఇదిగో ఇక్కడ మొక్క పెట్టారు చూడు, పెట్రిఫైడ్ వుడ్, క్రిస్టల్గా మారిపోయిన చెక్క. అదనమాట అరిజోనా గుట్టల్లో ఉండే చెట్ల రకాలు, ఆ పాములు. కానివ్వండి, మరి మళ్ళీ కలుద్దాం.